పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈ రోజున దితి అదితుల గురించి ఏం చెప్పారో విందాం. కశ్యపుడిని గురించి నేను చెప్పుకున్నాం. కశ్యపుడికి కద్రవ వినతలకు భార్యలు ఎలాగో అలాగే దితి అదితులు కూడా భార్యలే. దితి సంతానాన్ని దైత్యులు అంటారు, అంటే రాక్షసులు. దితికి పుట్టిన వాళ్ళంతా రాక్షసులు, అదితికి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులు, అందుకనే వాళ్ళని దేవతలు అంటారు. ఆదిత్యులన్నా దేవతలన్నా ఒకటి. అంటే రాక్షసులు దుర్మార్గులు, దేవతలు సన్మార్గులు, అది కూడా. కాబట్టి వీళ్ళు ఈ దితి అదితులు సూర్యవంశానికి చెందిన వాళ్ళు అనమాట. అదితి దేవికి మొట్టమొదట్లో 12 మంది కుమారులు కలిగారు. వారిలో 5వ వాడు సవిత. సవిత అనే ఆదిత్యుడు అన్నాడు అనమాట. అతని భార్య పేరు పృశ్ని. ఈ పృశ్ని సావిత్రి, వ్యాహృతి అను 2 పుత్రికలకు, అలాగే అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనే పుత్రికలను కూడా కన్నదనమాట. అంటే సవిత భార్య, అంటే 5వ ఆదిత్యుని భార్య పృశ్ని వీళ్ళందరినీ కన్నది. అంటే సావిత్రి, వ్యాహృతి అనే 2 పుత్రికలను అన్నది. మళ్ళీ వీళ్ళను కూడా అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనో యజ్ఞాలు అనే పుత్రికలను కూడా కన్నది అని చెప్పారు. ఆ 2 పుత్రికలనే కాక. ఇక అదితి పుత్రులలో 6వ వాడు భృగుడు. 5వ వాడు సవిత అయితే 6వ వాడు భృగు. ఈ భృగువు, అదే భృగుడు అనొచ్చు, భృగువు అనొచ్చు, సిద్ధికను వివాహం చేసుకున్నాడు. సిద్ధికకు మహీయుడు, విభుడు, ప్రహుడు అనే 3 కుమారులు కలిగారు. అంటే భృగుడు, సిద్ధికల సంతానం అన్నట్టు. మహీయుడు, విభుడు, ప్రహుడు అనేవారు ఈ 3 కుమారులు. అలాగే ఒక కుమార్తె కూడా ఉన్నది. ఆ కుమార్తె పేరు అశిష. అదితి యొక్క 7వ కుమారుడి పేరు దాత. ఈ దాత అంటే ఈయన కూడా ఈ ద్వాదశాదిత్యుల్లో ఒకడనమాట. ఈ దాత 7వవాడు. ఇతనికి కుహువు, సినివాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు ఉన్నారు ఈ దాతకి. కుహువు, సినివాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు ఈ దాతకి. వారిలో కుహుదేవికి సాయంకాలంలో కుమారుడు పుట్టాడు. రాకకు ప్రాతకాలమందే నందనుడు ఉదయించాడు. తర్వాత 8వ వాడు విధాత. అంటే ఆదిత్యులలో 8వ వాడు అనమాట విధాత. ఇతని భార్య పేరు క్రియ. ఈ విధాత క్రియలకు పురుషాద్యులైన అగ్నులను ప్రసవించింది. ఇక 9వ వాడు వరుణుడు. ఇతనికి చర్షణి అనే భార్య ఉంది. ఈ దంపతులకు మళ్ళీ భృగువు, వాల్మీకి 2 జన్మించారు. అదితి కుమారులలో 7వ వాడు మిత్రుడు. వరుణుడు, మిత్రుడు ఇరువురుని కలిపి మిత్రావరుణులు అంటారు. కారణము వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు అన్నమాట. ఈ మిత్రావరుణులకు ఊర్వశి వలన స్ఖలనమైంది. దానిని వాళ్ళు ఒక మట్టి బాణంలో ఉంచారు. ఆ మట్టి బాణం నుంచే అగస్త్యుడు, వశిష్ఠుడు 2 పుట్టారు. అంటే మిత్రావరుణుల కుమారులు అన్నమాట అగస్త్యుడు, వశిష్ఠుడు. ఈ మిత్రావరుణులలో మిత్రునకు రేవతి అనే భార్య ఉంది. ఆ భార్య వలన ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పుడు అనే 3 పుత్రులు కలిగారు. మిత్రావరుణంలో మిత్రునకు రేవతి అనే భార్య ఉంది. ఆ భార్య వలన 3 పుత్రులు కలిగారు. వాళ్ళే ఉత్సరుడు, అరిష్టుడు, పిప్పుడు. ఇక అదితి 11వ కుమారుని పేరు ఇంద్రుడు. మరి ద్వాదశాదిత్యులని మొట్టమొదట చెప్పుకున్నాగా 12 మంది పుత్రులను కన్నదని. అందుకనే అదితి కుమారులు కాబట్టి ఆదిత్యులు అన్నారనమాట. ఈ 11వ వాడు ఇంద్రుడు. ఈ ఇంద్రుడి భార్య పేరే శచీదేవి. ఈయన స్వర్గాధిపతి
అందుకని ఈ పేరు కూడా మనకు భార్య పేరు కూడా బాగానే గుర్తుంటుంది, అనేక చోట్ల మనం చదివాం కాబట్టి. ఈ దంపతుల కంటే ఇంద్రుడు శచీదేవి కుమారులు ఎవరంటే జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే ముగ్గురు కుమారులు వీరికి. ఈ అదితి కుమారుల్లో 12వ వాడు అంటే 12వ ఆదిత్యుడు అనమాట, విక్రమదేవుడు ఆయన పేరు. ఆయన భార్య పేరు కీర్తి. ఈ దంపతులకి బృహత్ శ్లోకుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. శ్రీమన్నారాయణ కృప వలన వీరు కశ్యప ఆది దంపతులకు వామనుడు కూడా జన్మించాడు. అందుకనే ఇంద్రుడి కన్నా చిన్నవాడు కాబట్టి ఈయన్ని నారాయణుని యొక్క ఈ వామన అవతారాన్ని ఉపేంద్రుడు అని కూడా అంటారు, ఉప ఇంద్రుడుగా చెబుతారు. అంటే ఇంద్రుని సోదరుడు, తమ్ముడు అని. వామనుడు 3 అడుగుల భూమిని బలిచక్రవర్తి నుంచి పొందాడు. రాజ్యభ్రష్టుడైనటువంటి ఇంద్రునికి తిరిగి ఇచ్చాడు అనమాట. అంటే రాజ్యలక్ష్మిని ప్రసాదించాడు మళ్ళా ఇంద్రుడికి. ఆ తరువాత కశ్యపుని వలన అదితి చక్కని సంతానం కంది కదా, ఇప్పుడు 12 మంది కుమారుల్ని. దితి కూడా అప్పుడు సంతానం కావాలని అనుకుంది. అందుకని చక్కగా అలంకరణ చేసుకుని ఆయన దగ్గరికి వెళితే ఆయన సమయం కాని సమయము అని చెప్పాడు. మంచి సమయాల్లో భార్యాభర్తలు సద్భావనతో కలిస్తే సత్సంతానం కలుగుతుంది. అలాగే సమయం కాని సమయాలలో అంటే 3 సంధ్యలలోనూ, అలాగే పండుగల సమయాల్లో, అలాగే పౌర్ణమి అమావాస్య సమయాల్లో, ఇలా కొన్ని నిషిద్ధ సమయాలలో కనుక వాళ్ళిద్దరూ సమయం కాని సమయంలో కలిస్తే సరైన భావన లేకుండా, సద్భావన లేకుండా దుర్మార్గమైన సంతానం పుడుతుందని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఆయనకి దితి వస్తే చెప్పాడు, జన్మలు శాశ్వతం కావు. అందుకనే శివుడు శ్మశానంలో ఉంటూ భస్మాన్ని ధరిస్తాడు. అంటే చివరికి ఈ శరీరం భస్మం అయిపోతుందని తెలపటానికే ఆయన ఆ శ్మశానంలో ఉండి భస్మాన్ని ధరిస్తాడు అని చెప్పి నచ్చజెప్తే ఆమె వినల. అందుకని ఆయన నీకు రాక్షసులు జన్మిస్తారు అని చెప్పాడు. అలా ఆ రాక్షసులే తర్వాత ఆమె కోరిక తీర్చాడు. ఆమె ఆ ఫలితంగా 2 మహాక్రూరులైనటువంటి రాక్షసులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు పుట్టారు. వాళ్ళు విష్ణువుతో విరోధం తెచ్చుకున్నారు. ఆ తర్వాత దితి చాలా బాధపడింది. వాళ్ళిద్దరికీ మరి శ్రీమన్నారాయణ చేతిలో చావుందంటున్నారు కదా, మరి ఎలాగో అంటే ఆ హిరణ్యకశిపుడికి పుట్టేటువంటి పిల్లడు ప్రహ్లాదుడు అనేవాడు మహావిష్ణు భక్తుడవుతాడు అని ఓదార్చాడు కశ్యపుడు. ఆ తరువాత జయ విజయులే అంటే విష్ణుమూర్తి వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులే శాపవశాన ఇక్కడ తిథికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారనమాట. వారు ఆ విష్ణుమూర్తి చేతిలోనే మరణిస్తారు. అయితే వరాహ అవతారం చేత హిరణ్యాక్షుడు, నరసింహావతారం చేత హిరణ్యకశిపుడు చనిపోతారు అని కశ్యపుడు దితికి చెప్పి ఓదార్చాడనమాట. ఆ తర్వాత ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడికి పుట్టే ప్రహ్లాదుడు మహాభక్తుడై ఖ్యాతిగాంచి తర్వాత గొప్పవాడిగా పరిగణించబడతాడు. ఈ మాటలకి అప్పుడు ఊరడెళ్ళిందనమాట దితి. అలా దితి ఒక 100 ఏళ్ళు గర్భాన్ని మోసింది. ఆ తర్వాత ఈ 100 ఏళ్ళు గర్భం మోసినప్పుడు అప్పుడు జన్మించేది కూడా రాక్షసులే. వాళ్ళు దేవతలను హింసిస్తారు, అంటే సవతి కొడుకుల్ని సంతానాన్ని హింసిస్తారు, అలాగే ప్రజలని హింసిస్తారు. అందుచేత ఇంద్రుడు ఏం చేశాడంటే మారు వేషంలో దితి వద్దకు వెళ్ళాడు. నిష్ఠతో సేవ చేస్తున్నాడు, ఆమెకి గర్భిణీగా ఉంది కదా, అలా కావలసిన సామాన్లన్నీ అందిస్తున్నాడు. చక్కగా సేవ చేస్తుంటే దితి సంతోషించింది. ఒక రోజున ఈ దితి సమయం కాని సమయాలు అంటే సంధ్యా సమయంలో నిద్రపోతోంది. ఆ తలని శిరస్సుని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని అదను చూచాడు. ఓహో, ఈ వ్రతానికి భంగం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఆ గర్భ విచ్ఛిత్తి చేస్తే ఇబ్బంది ఉండదు అని భావించాడు.
వెంటనే గర్భంలో సూక్ష్మ రూపంలో ప్రవేశించాడు. లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ఆ 7 ముక్కల్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని 7 ముక్కలుగా నరికాడు. అలా 49 ముక్కలు చేశాడు లోపల ఉన్నటువంటి పిండాన్ని. ఇది గమనించింది ఆ లోపల మెలకు వచ్చామి ఆ ఇంద్రుడిని వేడుకుంది. నా పుత్రులని ఏనాటికైనా ఏది వాళ్ళని రక్షించమే. అయితే నీ పుత్రులు నాకు శత్రువులు, వాళ్ళు ఏనాటికైనా నన్ను సంహరిస్తారు, అందుచేత ఈ పని చేశాను, నన్ను క్షమించమని వేడుకున్నాడు. అయితే వాళ్ళకి స్వర్గంలో స్థానం ఇమ్మని కోరింది దితి. అప్పుడు మొట్టమొదటగా 7 ఖండాలుగా చేసినటువంటి భాగాలను ఏం చేశాడంటే, వాళ్ళు స్వర్గంలో స్థానం ఇమ్మని కోరింది కదా, అందుకని మొదట 7 ఖండాలని నరికి శిశులు మరుద్గణులు అని పేరు పెట్టారు. వాటిని పెట్టి ఈ 7 మరుద్గణులని ఒకరినేమో భూమి యందు, రెండో వాడిని సూర్యుని యందు, మూడో వాడిని చంద్రుని యందు, నాలుగో వాడిని నక్షత్రాల యందు, ఐదో వాడిని గ్రహాల యందు, ఆరో వాడిని సప్తర్షి మండలంలో, అలాగే ఏడో వాడిని ధ్రువమండలంలో ముంచుతానని దితితో చెప్పాడు. అంటే ఇవన్నీ ఊర్ధ్వలోకాలే. ఇవన్నీ అలా ఊర్ధ్వలోకాలు బట్టి స్వర్గం మంచి లోకాలు ప్రసాదించమంది కదా దితి, అందుకని 7 లోకంలో 7గును ఉంచుతానని చెప్పాడు. మరి మిగిలిన భాగాలు ఉన్నాయి కదా 49 భాగాల్లో, వాళ్ళందరినీ ఈ మరుత్తులు అని పేరు పెట్టారు. మిగతా వాళ్ళకి మరుద్గణులు, మరుత్తులు అది. మొట్టమొదటి 7 భాగాలేమో మరుద్గణులు, ఈ మిగతా భాగాలనేమో మరుత్తులు అని పేరు పెట్టారు. తర్వాత దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు. ఆ తర్వాత ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడు. అలాగే ప్రహ్లాదుడితో పాటుగా ఇంకా కొంతమంది సోదరులు, ఆ సోదరుల పేర్లు సంహ్లాదుడు, హ్లాదుడు, ఆమ్లాదుడు. సంహ్లాదుడు, హ్లాదుడు, అమ్లాదుడు. ప్రహ్లాదుడు మొదటివాడు, ఈ ముగ్గురు ఆ తర్వాతి వాడు అనమాట, హిరణ్యకశిపుని సంతానం. ఇలా 6 పుత్రులు జన్మించారు. అయితే వీరిలో ప్రహ్లాదుడే ఈ ప్రహ్లాదుడు తప్ప మిగిలిన వాళ్ళందరికీ బల పరాక్రమాలు అంతగా లేవు. అందుకనే వాళ్ళ పేర్లు మనకంతగా ప్రతిష్టలోకి రాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు మనకు తెలియదు. హిరణ్యకశిపుని పుత్రిక పేరు, ఒక పుత్రిక కూడా ఉందన్నమాట, దాని పేరు సంహిక. ఈ సంహిక కుమారుడి పేరే రాహు. ఈ రాహువే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచుతూ ఉండగా రాహువు దేవతల వరుసలో చేరాడు. అది గమనించినటువంటి సూర్యచంద్రులు ఇద్దరు మోహినికి విషయం చెప్పారు. వెంటనే ఆమె విష్ణావతారం దాల్చి అక్కడ రూపం మార్చి వెంటనే సుదర్శన చక్రంతో ఆ రాహు యొక్క తలని ఖండించింది. అప్పటి నుంచి సూర్యచంద్రుల వలన తనకి గతి కలిగింది కాబట్టి ఆ సూర్యచంద్రుల్ని మింగటం ప్రారంభించడం. అదే సూర్యగ్రహణం, చంద్రగ్రహణంగా మనం చెప్పుకుంటున్నాం. సంహ్లాదుని భార్య పేరు గతి. ఆ దంపతులకు పంచజనుడు జన్మించాడు. అంటే ప్రహ్లాదుని తమ్ముడు అనమాట సంహ్లాదు. అతని భార్య పేరు గతి. వీరికి పంచజనుడు జన్మించాడు. ఇక హ్లాదుడికి దమని అనే భార్య ఉంది. ఆ భార్య దమని వలన హ్లాదుడికి వాతాపి, ఎల్వలుడు అనే 2 రాక్షసులు జన్మించారు. ఇక ఇంకా 3వ తమ్ముడైనటువంటి ప్రహ్లాదుని 3వ తమ్ముడైనటువంటి అమలాదుని భార్య పేరు సూర్స్య. ఆమెకు భాస్కరుడు, మహిషుడు అని 2 కుమారులు జన్మించారు. ఈ ప్రహ్లాదుని భార్య పేరేమో దేవి. మొట్టమొదటి భక్తుడు విష్ణు భక్తుడు కదా, ఈ ప్రహ్లాదుడి భార్య పేరు దేవి అన్నమాట. వీరికి విరోచనుడు అనే కుమారుడు కలిగాడు. ఈ విరోచనుడికే బలిచక్రవర్తి పుట్టాడు. అంటే ప్రహ్లాదుని మనముడి పేరు బలిచక్రవర్తి అనమాట. బలిచక్రవర్తికి బాణాసురుడు మొదలగు 100 మంది కుమారులు కలిగారు. ఇక దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులే కాకుండా చాలామంది దైత్యులు కూడా తరువాత జన్మించారు. మరి రాక్షసులందరూ వారి సంతానమే కదా. అలా తర్వాత ఇంకా చాలామంది జన్మించారు దితికి. యక్షులు, రాక్షసులు ఇలా జన్మను గురించిన గాథ కూడా ఇక్కడ చెప్పారు. అది కూడా విందాం.
కశ్యప ప్రజాపతికే చాలామంది భార్యలు ఉన్నారు. కద్రువ వినతలను గురించి నేను తెలుసుకున్నాం. ఇవాళ ద్వితీయ అదితులను గురించి తెలుసుకుంటున్నాం. వారిలో ఇంకా మిగతా భార్యల్లో కశ అనే ఒక భార్య ఉంది. కశయ్య ఆమె పేరు. ఈమె చాలా గయ్యాళి, కోపిష్టి కూడా. ఒక రోజున ఏం చేసిందంటే కశ్యపుని చెంతకు వెళ్ళింది, సంతానం కావాలని పట్టుబట్టింది. అయితే మూర్ఖురాలు మాటలు కాదనలేక ఆయన అంగీకరించాడు. తత్ఫలితంగా ఆమెకి 2 కుమారులు కలిగారు. వాడు బలిష్ఠులు అన్నమాట, రాక్షస ప్రవృత్తి కలిగిన కుమారుడు. వారిలో పెద్దవాడు ఏం చేశాడంటే ఆకలిస్తుందని చెప్పి తల్లినే మింగబోయాడు. అప్పుడు రెండో వాడు వచ్చి అడ్డుకున్నాడు. తల్లిని హింసించడం కానీ తినటం కానీ మహాపాపం అంటే అడ్డుపడ్డాడు. ఆ సమయంలోనే కశ్యపుడు అక్కడికి వచ్చాడు, వారి వివాదాన్ని నివారించాడు. తర్వాత పెద్దవానికి యక్షుడుగాను చిన్నవానికి రాక్షసుడుగాను పేరు పెట్టి వారి వారి స్థానాలకు పంపారన్నమాట. కాబట్టి రాక్షసుల కంటే కూడా యక్షులు మహా ప్రమాదం అన్నమాట వారితోటి అని ఇక్కడ వారు ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తారు అని చరిత్ర తెలుపుతోంది. అంటే అందుకనే ఇలా రాక్షసులు పుట్టడానికి కారణం ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక సమయం కూడా కారణము, తర్వాత వారి మనోభావాలు కూడా కారణమే అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు సత్సంతానాన్ని కోరే వారు సంసారం చెయ్యాలి అంటే శుభ సమయాలను ఎన్నుకోవాలి. అందుకనే మొట్టమొదటిగా శోభనం చేసేటప్పుడు చక్కని ముహూర్తాన్ని వెంచి ఆ ముహూర్త సమయంలో వారు ఏకమయ్యాలి అనే భావనతోటి ఆ శోభనాన్ని కూడా చక్కని సుముహూర్తాన్ని నిర్ణయించడం కారణం అన్నమాట. కాబట్టి దుర్మార్గులకు దుర్మార్గపు ఆలోచనలు ఉన్న సమయంలో కలిసినప్పుడు దుర్మార్గులే పుడతారు. అలాగే సన్మార్గంతో ఉండి అలాగే శుభ సమయంలో సంకల్పంతో చక్కని సంతానం కావాలని కోరి కలిసిన వారికి మంచి సంతానమే కలుగుతుంది. అయితే పూర్వ ప్రారంధ కర్మానుసారం మనకి మన పుత్రులు పుత్రికలు ఎలాంటి వారు కలగాలో దానిని బట్టి కూడా మన బుద్ధి ప్రవర్తించి ఆ సమయంలో కలవటం జరుగుతుంది అని కూడా పెద్దలు చెబుతున్నారు. కాబట్టి భార్యాభర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు సరి అయిన సమయాల్లో నిర్దేశించిన సమయాలలో శుభ సమయాలలో సంతానం కోసం ప్రయత్నించాలి అని ఈ దితి అదితుల చరిత్రలో మనకి విశదమవుతుంది. స్వస్తి.